యా గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్. యాక్చువల్గా చిన్న పని మీద బయటకు వెళ్తున్నా. ఇవాళ ఫుల్ డే సెషన్స్ మీటింగ్స్ ఉన్నాయి, దట్స్ వై జర్నీలోనే చేయాల్సి వస్తుంది. నో ప్రాబ్లం. డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం మాట్లాడుకున్నాం స్కార్వీ డిజిటల్ అకాడమీకి సంబంధించిన ప్యాకేజెస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో వాటిని మనకి ఏవైతే టూల్ రిక్వైర్మెంట్ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు పర్టికులర్ ప్యాకేజీని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా ప్లాటినం ప్యాకేజ్ ది బెస్ట్ ప్యాకేజ్ అని మాట్లాడుకున్నాం కదా. ఆ ప్యాకేజ్ సజెస్టబుల్ ప్యాకేజ్ లేదు, కొంచెం మీరు డిస్కంఫర్ట్ ఉన్నారు అనుకుంటే ఈవెందో మనకు ఇక్కడ మినిమం బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి 1000 రూపీస్ నుండి కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఏంటిది అంటే స్కిల్స్ నేర్చుకోవడం అనేది మెయిన్ ఇంటెన్షన్. మనకి ఇక్కడ ఈ స్కిల్స్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మనం నిన్న మాట్లాడుకున్నట్లుగా ఫ్రీలాన్సింగ్ వర్కులు కావచ్చు, జాబ్స్ కావచ్చు, మీ ఓన్ బిజినెస్ కావచ్చు, రీసెల్లింగ్ కావచ్చు, అఫిలియేట్ మార్కెట్ కావచ్చు, పలు రకాలుగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం. దెన్ మీ అందరికీ తెలుసు మనకు ఈ కామర్స్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, టాటా వాళ్ళకు సంబంధించి ఈ రకంగా ఉన్నటువంటి ఈ కామర్స్ సైట్ నుంచి కూడా మీరు అఫిలియేట్ సిస్టంలో మనీ ఎర్న్ చేసుకోవడానికి స్కార్వీ డిజిటల్ అకాడమీ నుంచి అవకాశం ఉంది. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఈ కామర్స్ సైట్స్ ఏ రకంగా ఉన్నాయో, నాట్ ఓన్లీ ఈ కామర్స్ సైట్స్, ఈ రకంగా మీకు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి చాలా కంపెనీలు ఈ అఫిలియేట్ కమిషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈవెన్ మీషో కూడా రైట్ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. వీటన్నిటికీ ఏ రకంగా మనము దేంట్లో ఈ మనీ ఎర్న్ చేయొచ్చు, అఫిలియేట్ సిస్టంలో ఏ రకంగా మనీ ఎర్న్ చేయొచ్చు అనే దాని మీద కూడా మీకు పర్టికులర్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. దట్స్ వై అఫిలియేట్ సిస్టంలో బయట మార్కెట్దే కాకుండా స్కార్వీ డిజిటల్ అకాడమీ వాళ్ళు వీళ్ళ దాంట్లో కూడా అంటే ఈ అకాడమీకి సంబంధించి కూడా మీకు ఏమంటారు అఫిలియేట్ సిస్టమ్ దీంట్లో కూడా ఉంది. ఏవైతే స్కార్వీలో ఉన్నటువంటి ప్యాకేజెస్ ఉన్నాయో బ్రౌంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, ఈ 5 రకాల ప్యాకేజీల మీద కూడా అఫిలియేట్ సిస్టంలో మనము ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నిన్న మీకు చెప్పిన ఈరోజు దానికి సంబంధించిన వివరాలు చెప్తా అని చెప్పి సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్యాకేజీలు మొదటిది బ్రౌన్స్ ప్యాకేజ్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు మాత్రమే. యాక్చువల్గా 999 రూపాయలు, దట్ మీన్స్ 1000 రూపాయలు. దెన్ సిల్వర్ ప్యాకేజ్ వచ్చేసి 2999, దట్ మీన్స్ 3000 రూపాయలు అనుకోండి, రూపాయదేముంది కానీ 3000 రూపాయలు. ఆ తర్వాత గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి 10,999, దట్ మీన్స్ 11,000 రూపాయలు. సారీ, గోల్డ్ వచ్చేసి 6,499, 6,499 రూపాయల ప్యాకేజ్ వచ్చేసి గోల్డ్ ప్యాకేజ్, అంటే 6,500 అనుకోండి. గోల్డ్ తర్వాత మీకు డైమండ్ ప్యాకేజ్ వచ్చేసి ఇది 10,999, అంటే 11,000 రూపాయలు రైట్. ఇక మెయిన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్లాటినం ప్యాకేజ్, ఇది 14,999, దట్ మీన్స్ 15,000 రూపాయలు, రూపాయి తక్కువ 15,000 రూపాయలు. సో ఈ రకంగా ప్యాకేజెస్ ఉన్నాయి. ఏ ప్యాకేజీలో ఏ స్కిల్స్ నేర్పిస్తారు అనేది మనకు పూర్తిగా క్లియర్గా మనకు వెబ్సైట్లో ఉండడంతో పాటుగా మనకు రెగ్యులర్గా ఏవైతే జూమ్ సెషన్స్ కావచ్చు, తర్వాత గూగుల్ మీట్స్ కావచ్చు, దెన్ నేను నా పర్సనల్గా కూడా జూమ్ సెషన్స్ తీసుకుంటా. వెబ్సైట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటివి, వాటి ద్వారా మనం ఏ రకంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను కూడా ఇస్తాను రైట్. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చేటటువంటి అఫిలియేట్ సిస్టంలో ఏదైతే స్కార్వీ డిజిటల్ అకాడమీ వాళ్ళు ఇస్తున్న అఫిలియేట్ కమిషన్స్ కూడా ది బెస్ట్ కమిషన్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను
బ్రౌన్స్ ప్యాకేజ్ తీసుకున్నా. అంటే ఒక 1000 రూపాయలతోటి నేను స్కార్వి డిజిటల్ అకాడమీలో స్టూడెంట్గా బ్రౌన్స్ ప్యాకేజ్ తీసుకున్నా అనుకుందాం. నేను ఎవరికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేను ఇచ్చిన రిఫరెన్స్ వాళ్ళు ఏ ప్యాకేజ్ తీసుకుంటారు అనేది దేర్ డిపెండ్స్, వాళ్ళ ఇష్టము. వాళ్ళు తీసుకున్న ఏ ప్యాకేజీకైనా నాకు 600 రూపాయల కమిషన్ వస్తుంది. యు గాట్ ఇట్. వాళ్ళు బ్రౌన్స్ తీసుకున్న 600 వస్తుంది, వాళ్ళు సిల్వర్ తీసుకున్న 600 వస్తుంది, వాళ్ళు గోల్డ్ తీసుకున్న 600 వస్తుంది, డైమండ్ తీసుకున్న 600 వస్తుంది, ప్లాటినం తీసుకున్నా కూడా 600 వస్తుంది. వై? బికాస్ నేను బ్రౌన్స్ ప్యాకేజీలో ఉన్నా కాబట్టి, నేనున్నది 1000 రూపాయల ప్యాకేజీ కాబట్టి నా రిఫరెన్స్ ద్వారా ఎవరు పెద్ద ప్యాకేజీ తీసుకున్నా కూడా నాకు వచ్చే కమిషన్ మాత్రం 600 రూపాయలు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. దెన్ నేను ఒకవేళ సిల్వర్ ప్యాకేజీ తీసుకున్నా 3000 రూపాయలు పెట్టి, రైట్. నేను ఎవరికైతే రిఫరెన్స్ ఇస్తానో ఆ రిఫరెన్స్ వచ్చిన పర్సన్ బ్రౌన్స్ తీసుకుంటే అతని మీద 600 రూపాయలు వస్తాయి. ఓకేనా? ఒకవేళ తను సిల్వర్ తీసుకుంటే మాత్రం 1600 రూపాయలు వస్తాయి. ఎందుకు 1600 వస్తాయి? నేనున్న ప్యాకేజ్ ఏదైతే ఉందో అది సిల్వర్ ప్యాకేజ్, అది నేను 3000 రూపాయలు పెట్టి ప్యాకేజ్ తీసుకున్నా కాబట్టి అక్కడ ఈ దీనికి సంబంధించిన నేను ఎవరికైతే రిఫరెన్స్ ఇస్తానో వాళ్ళు ఒకవేళ సిల్వర్ తీసుకుంటే 1600 రూపాయల కమిషన్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. దెన్ సిల్వర్ కాకుండా వచ్చిన వాళ్ళు గోల్డ్ తీసుకున్నారనుకోండి, అక్కడ 1600 వస్తాయి. నేను ఉన్నది సిల్వర్ ప్యాకేజ్ కాబట్టి అక్కడ కూడా వచ్చేది 1600. వాళ్ళు ఒకవేళ డైమండ్ ప్యాకేజ్ తీసుకున్నా కూడా 1600 వస్తాయి, ప్లాటినం తీసుకున్నా 1600 వస్తాయి. వై? బికాస్ నేనున్నది సిల్వర్ ప్యాకేజ్ కాబట్టి. ఇకపోతే నేను ఒకవేళ గోల్డ్ ప్యాకేజ్ తీసుకున్నా 6499, అంటే 6500 రూపాయలు పెట్టి నేను గోల్డ్ ప్యాకేజ్ తీసుకుంటే నా ద్వారా రిఫరెన్స్ నేను ఎవరికైతే ఇస్తానో వచ్చిన వాళ్ళు, నా రిఫరెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు బ్రౌన్స్ తీసుకుంటే 600 వస్తుంది, సిల్వర్ తీసుకుంటే 1600 వస్తుంది. ఒకవేళ వాళ్ళు గోల్డ్ తీసుకుంటే 4000 రూపాయల కమిషన్ వస్తుంది. రైట్. వాళ్ళు డైమండ్ తీసుకున్న 4000 రూపాయల కమిషనే వస్తుంది. ప్లాటినం తీసుకున్న 4000 రూపీస్ కమిషనే వస్తుంది. ఎందుకు? నేనున్నది గోల్డ్ ప్యాకేజీలో కాబట్టి. ఒకవేళ నేను డైమండ్ ప్యాకేజీ తీసుకుంటే 11000 రూపాయలు పెట్టి డైమండ్ ప్యాకేజీ తీసుకుంటే కమిషన్ స్ట్రక్చర్ మారుతుంది. నా ద్వారా వచ్చిన ఎక్స్ అనే పర్సన్ బ్రౌన్స్ తీసుకుంటే 600 వస్తుంది. రైట్. సిల్వర్ తీసుకుంటే 1600, గోల్డ్ తీసుకుంటే 4000, డైమండ్ తీసుకుంటే 7000 రూపాయలు వస్తాయి. ప్లాటినం తీసుకున్నా 7000 వస్తాయి. ఎందుకు? నేనున్న ప్యాకేజ్ డైమండ్ ప్యాకేజ్ కాబట్టి. యు గాట్ ఇట్. దెన్ ఇక లాస్ట్ ప్యాకేజ్, బెస్ట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్లాటినం ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో నేను ఎన్రోల్డ్ అయితే ఇక్కడ నేను చెప్తా, అది కూడా నేను ఇప్పుడు ప్లాటినం ప్యాకేజ్లో ఉన్నా. నా ద్వారా వచ్చిన ఎక్స్ అనే పర్సను బ్రౌన్స్ తీసుకున్నాడు, బేసిక్ ప్యాకేజ్ 600 రూపాయలు వస్తాయి. తను సిల్వర్ తీసుకుండు 1600 వస్తాయి. తను గోల్డ్ తీసుకున్నాడు 4000 వస్తాయి. తను వచ్చేసి డైమండ్ తీసుకుండు 7000 రూపాయలు వస్తాయి. లేదు, నాలాగానే ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్నాడు, తను కూడా 10,000 రూపాయలు వస్తాయి. యు గాట్ ఇట్. 10,000 రూపీస్ వస్తాయి. సో ఇక్కడ ప్లాటినం గ్రూప్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటిదయా అంటే మీకు 25+ అంటే 27 స్కిల్స్, అడ్వాన్స్డ్, వాంటెడ్, ఏవైతే డిమాండెడ్ స్కిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రావడంతో పాటుగా మీరు ఎవరికి రిఫరెన్స్ ఇచ్చినా అఫిలియేట్ సిస్టంలో, స్కార్వి అఫిలియేట్ సిస్టంలో మీరు ఎవరికి రిఫరెన్స్ ఇచ్చినా కమిషన్ స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది. సో మనం తీసుకున్నటువంటి ప్యాకేజీ చిన్నదైతే మన ద్వారా వచ్చే వాళ్ళు అదే ప్యాకేజీ తీసుకోవాలని ఉండదు కాబట్టి, దెన్ మనం తీసుకున్న ప్యాకేజీ చిన్నదై ఉంటే వచ్చేటటువంటి స్కిల్స్ కూడా తక్కువనే ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నా, నిన్న కూడా చెప్పిన, వన్ టైం లైఫ్లో ఒక్కసారి మనం ఫీజు పే చేసేది 14,999, 15,000 రూపాయలు ఎంటైర్ ఫ్యామిలీకి ఒకసారి మాత్రమే, అది కూడా లైఫ్ టైం. సో ఇక్కడ ఈ ప్యాకేజీ తీసుకోవడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటిది, మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటిది అంటే, మీరు ఇక్కడ
ప్యాకేజ్ తీసుకొని రిఫరెన్స్ ఇవ్వమని నేను చెప్పట్లేను. మీ ద్వారా ఎవరైనా వస్తే, ఎందుకంటే మనం స్కిల్స్ నేర్చుకునేది మెయిన్ టాస్క్ ఇక్కడ. స్కిల్స్ నేర్చుకోవడం, ఆ స్కిల్స్ని యూజ్ చేసుకొని అఫిలియేట్ సిస్టమ్ ద్వారా కావచ్చు, రీసెల్లింగ్ ద్వారా కావచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ ద్వారా కావచ్చు, జాబ్స్ ద్వారా కావచ్చు, లేదా మీ పర్సనల్గా బిజినెస్ గ్రోత్ కోసం కావచ్చు. సో ఇన్ని రకాల ఉపయోగాలతో పాటుగా స్కార్వి డిజిటల్ అకాడమీ వాళ్ళు కూడా అఫిలియేట్ సిస్టంలో ఉన్నారు కాబట్టి ఆ ఇన్కమ్ మీరు దీన్ని ప్రమోషన్ చేయమని కాదు నా ఇంటెన్షన్. మీరు ఎట్లాగో ఇందులో ఉన్నారు, దీని ద్వారా మీరు ఎర్న్ చేస్తున్నారు. మిమ్మల్ని మీ నియర్ అండ్ డియర్ వాళ్ళు ఏం చేస్తున్నావు, ఏ రకంగా వస్తుంది అనే పాయింట్ అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చెప్తారు. కాబట్టి వాళ్ళు కూడా మీలాగా ఇంట్రెస్టెడ్ ఉండి వస్తే వచ్చే అమౌంటే కదా అది. మనం స్పెషల్గా ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం సిస్టమ్ కాదు ఇక్కడ, రైట్? సో మన కోసం, మన డెవలప్మెంట్ కోసం మనం చేస్తున్నటువంటి ఈ పనిలో మన డెవలప్మెంట్ చూసి, మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ని చూసి ఎవరైనా వస్తే వచ్చేటటువంటి కమిషన్ స్ట్రక్చర్ చెప్పిన నేను మీతోటి. ఓకే, విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. ఇంకొక పాయింట్ ఏంటిదంటే, ఆలోచించడానికి మీరు లాజికల్గా ఆలోచిస్తే, మీరు ప్లాటినం ప్యాకేజ్ తీసుకుంటే, ప్లాటినం ప్యాకేజ్ తీసుకోవడం మీకు అయ్యేటటువంటి ఫీజు 14,999, 15,000 రూపాయలు. ఓకేనా? మీరు మీ నియర్ అండ్ డియర్లో ఏ ఇద్దరు వచ్చినా కూడా, ప్లాటినం ప్యాకేజీ తీసుకోవడానికి ఏ ఇద్దరు వచ్చినా కూడా మనం పెట్టిన ఫీజు వచ్చేస్తుంది. 20,000 రూపాయలు వస్తాయి ఇద్దరి మీద. అంటే ఒక్కొక్కరు ప్లాటినం ప్యాకేజీ తీసుకున్నారు అనుకోండి, ఇద్దరు తీసుకుంటే 10,000, 20,000 వస్తాయి. మనం పెట్టింది ఎంత? 15,000. కానీ ఇది పెట్టింది అనొద్దు, ఇన్వెస్ట్మెంట్ అని అస్సలు అనొద్దు. ఎందుకు? నేర్చుకోవడం కోసం పెడుతున్నాం మనం. ఇక్కడ స్కిల్స్ నేర్చుకునేటటువంటి అకాడమీ కాబట్టి ఈ అకాడమీలో మనం ఇచ్చేటటువంటి ఫీజు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవడానికి, అవతల వాళ్ళకి అవకాశం కల్పించి, వాళ్ళకి ఏదో ఇచ్చేసి కాదు, వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పించి మనం ఈ రకంగా ఎర్న్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఆలోచించి స్టెప్ తీసుకోండి, త్వరితగతిన స్టెప్ తీసుకోండి. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. యువర్స్ సతీష్ గౌడ్. లవ్ యూ ఆల్. బాయ్.